ఒక్క క్షణం ఆ దృశ్యాన్ని మన కళ్లకు కట్టినట్లు ఊహించుకుందాం. గాలిని శాసించే శక్తి, ఆ రోగాలను స్వస్థపరిచే అధికారమున్న ఒక గొప్ప సృష్టికర్త తన స్వంత సృష్టి చేతిలో అత్యంత దారుణమైన హింసను అనుభవిస్తున్నాడు. అవును, అసలు మృతులను సైతం సమాధిలోంచి బయటకు పిల్చే బలమున్న దేవుడు ఒక నిస్సహాయుడిలా అక్కడ వేలాడుతున్నాడు కదా. ఖచ్చితంగా. గొల్గోతా కొండపై ఆ ఎగిరిపడుతున్న దుమ్ము ఒకవైపు, ఇంకోవైపు చూస్తే మతనాయకుల అపహాస్యపు నవ్వులు, అసలు ఏమాత్రం కనికరం లేని రోమసైనికుల క్రూరత్వం. ఆ భరించలేని వేదనలో ఆ చేతుల్లోకి మేకులు దిగుతున్న సమయంలో ఆ పెదవుల నుండి వచ్చే మొదటి మాట ఏమిటి అనేది మనం ఆలోచించాలి. సహజంగా అయితే మనం మానవ నైజం ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటుంది కదా, లేదా ఆ నొప్పితో శపిస్తుంది. నిజమే, ఎవరైనా మన కాలు తొక్కితేనే మనం కోపంతో రగిలిపోతాము. కాని ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వచ్చిన మాట ఊహకు అందని ఒక అద్భుతమైన క్షమాపణ. తండ్రి, వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలీదు కాబట్టి వీళ్ళను క్షమించు. ఆ మాట వెనుక ఉన్న చారిత్రక నేపథ్యమేమంటే, ఆ టెక్స్ట్లో దాగి ఉన్న థియాలజీ నిజంగా మన ఊహలకు అందనిది. దేవుని మంచితనం, ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఇది చూపిస్తుంది. అవును, మనం ప్రతిరోజు అధ్యాయం వారీగా బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తున్న ఈ వాక్య ధ్యాన ప్రయాణంలో ఈ వారం సాధారణ పఠనాన్ని కాసేపు పక్కన పెట్టి లూకాసు వార్త 23:34లో క్రీస్తు శిలువపై పలికిన ఈ మొదటి మాట గురించి ఒక లోతైన వాక్య ధ్యానం చేయబోతున్నాం. కరెక్ట్. ఈ అధ్యాయం ఉద్దేశం కేవలం ఏదో ఒక కొత్త చారిత్రక విషయాన్ని నేర్చుకోవడం మాత్రమే కాదు, అసలు దేవుని మారని స్వభావాన్ని అర్థం చేసుకోవడం ద్వారా ఆ దేవునితో సజీవమైన సంబంధాన్ని ఎలా ఏర్పరచుకోవాలి అనేది మనం చూడాలి. ఖచ్చితంగా. మనం ప్రార్థనా జీవితం ఎలా మారాలి అనేదే మన లక్ష్యం. అయితే ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్లే ముందు అసలు ఆ రోమన్ సామ్రాజ్యంలో సిలువ వేయడం అంటే ఏమిటో మనం అర్థం చేసుకోవాలి కదా. అవును, చూడండి, అది కేవలం ఒక ప్రాణదండన మాత్రమే కాదు, అది ఒక వ్యక్తి యొక్క ఆత్మగౌరవాన్ని పూర్తిగా నాశనం చేసి సమాజం ముందు వారిని అత్యంత హీనంగా చూపించడానికి రోమన్లు వాడిన ఒక క్రూరమైన ఆయుధమన్నమాట. అంటే బయట నుండి చూసే ఎవరికైనా ఆయన పూర్తిగా ఓడిపోయినట్లు, పరిస్థితులకు బలైపోయినట్లు కనిపిస్తాడు కదా. ఎగ్జాక్ట్లీ. కానీ ఆ గందరగోళం మధ్యలో యేసయ్య ఒక నిస్సహాయుడైన బాధితుడిలా లేరు. ఇక్కడే దేవుని సార్వభౌమాధికారం, అంటే ఆయన కంట్రోల్ ఎంత స్పష్టంగా ఉందో మనం గమనించవచ్చు. ఆయన ఆ పరిస్థితులను కూడా శాసిస్తున్నాడు. ఆ పాయింట్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే పాత నిబంధనలోని ప్రవచనాలను ఆయన స్వయంగా ఎలా నెరవేరుస్తున్నాడో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. యెషయా 53:12లో అతిక్రమము చేయువారిలో ఎంచబడి వారి కొరకు విజ్ఞాపన చేశాడు అని 100 ఏళ్ల క్రితం రాయబడిన మాట అక్షరాల అక్కడ నెరవేరుతోంది కదా. అవును అవును. అలాగే కీర్తనలు 22:18లో చెప్పబడినట్లు ఆయన వస్త్రాల కోసం చీట్లు వేయటం కూడా సరిగ్గా ఆ క్షణంలోనే జరుగుతోంది. రోమా సైనికులు ఆయన వస్త్రాలను పంచుకోవటానికి కింద పాచికలు ఆడుతున్నారు. నిజంగా ఇక్కడ ఒక అద్భుతమైన వ్యత్యాసాన్ని, అంటే ఒక కాంట్రాస్ట్ని మనం చూడొచ్చు. కిందున్న సైనికులు కేవలం ఆ క్షణంలో చిరిగిపోయే కొన్ని వస్త్రాల కోసం ఆశపడి కింద కూచుని ఆటాడుకుంటూ ఉంటే, పైన దేవుడు మాత్రం వారి కోసం ప్రాణం పెడుతున్నాడు. అవును, ఆ సైనికుల శాశ్వతమైన ఆత్మల రక్షణ కోసం ప్రాణాలొడ్డి పోరాడుతున్నాడు. మానవత్వపు దిగజారుడతనానికి దేవుని ఉన్నతమైన ప్రేమకు మధ్య ఉన్న పెద్ద వ్యత్యాసమిది. వావ్! అసలు ఆ ప్రేమ ఎంత లోతైనదో అర్థం చేసుకోవాలంటే ఆ టెక్స్ట్ రాయబడిన అసలు గ్రీకు భాషను మనం లోతుగా విశ్లేషించాలి గదా. ఖచ్చితంగా. లూకా సువార్తలో చెప్పాడు లేదా ప్రార్థించాడు అనడానికి వాడబడిన గ్రీకు పదం ఎలెగాన్. ఈ పదం ఇంపర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. అంటే దీని అర్థం కేవలం ఒకసారి జరిగిన చర్య కాదు, నిరంతరంగా పదే పదే జరిగే ఒక ప్రక్రియ అన్నమాట. ఒక్క నిమిషం, దాన్ని కాస్త విడమర్చి చెప్పండి. అంటే ఆయన ఒక్కసారి వీరిని క్షమించు అని చెప్పి ఊరుకోలేదా? లేదు లేదు, ఆయన పదే పదే ఆ మాట అంటున్నాడు. ఒకవైపు చేతిలో మేకులు దిగుతుంటే ఆ నొప్పితో ఊపిరి ఆడని స్థితిలో ఉండి కూడా ఆయన ఈ మాట పదే పదే అన్నాడా?
అది అస్సలు నమ్మశక్యంగా లేదు కదా. అసలు శిలువపై ఊపిరి పీల్చుకోవడమే ఒక పెద్ద పోరాటం. నిజమే, ఆ భౌతికమైన పోరాటమే ఇక్కడ మనం గమనించాలి. శిలువపై ఉన్నప్పుడు మనిషి ఊపిరి పీల్చుకోవాలంటే ఆ మేకులు కొట్టబడిన కాళ్ల మీద, చేతుల మీద బరువు మోపి శరీరాన్ని పైకి లేపాలి గదా. అవును, ప్రతి శ్వాసకు నరాలు చిట్లిపోయే భయంకరమైన నొప్పుంటుంది. ఖచ్చితంగా. సైనికులు ఒక్కో మేకు ఆయన చేతుల్లో కొడుతున్నప్పుడు, ఆ శిలువని ఎత్తి భూమిలో పాతుతున్నప్పుడు, ఆ ప్రతి దెబ్బకు బదులుగా ఆయన తన శరీరాన్ని పైకి లాక్కుని మరీ ప్రార్థించాడు. వావ్! అంటే ఆ భయంకరమైన నొప్పితో పైకి లేచి, తండ్రి వీళ్లను క్షమించు అని ప్రార్థించాడా? అవును, నిరంతరంగా తండ్రి వీళ్లను క్షమించు, తండ్రి వీళ్లను క్షమించు అని ప్రార్థిస్తూనే ఉన్నాడు. హింస పెరుగుతున్న కొద్దీ ఆయన క్షమాపణ అభ్యర్థన కూడా అంతే నిరంతరంగా కొనసాగింది. వింటుంటేనే హృదయం ద్రవించిపోతోంది. ఆహా, ఆ ప్రార్థనలో ఆయన వాడిన పదాలు కూడా ఎంతో విశేషమైనవి కదా. అంత భయంకరమైన వేదనలో ఉండి కూడా ఆయన దేవుణ్ణి తండ్రి అని పిలవడం చాలా గ్రేట్. కరెక్ట్. లోకం మొత్తం ఆయనను తృణీకరించి అన్యాయంగా శిక్షిస్తున్న స్థితిలో కూడా దేవునితో ఆయనకున్న విడదీయరాని సంబంధాన్ని ఆ పదం చూపిస్తుంది. దేవుని మంచితనాన్ని, ఆయన సన్నిధిని ఆ చీకటిలో కూడా ఆయన అనుభవిస్తున్నాడు. నిజమే. అయితే ఆయన అడిగిన ఆ క్షమించు అనే పదం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అవును, ఆ తండ్రి అనే పిలుపులో ఉన్న పరలోకపు అధికారాన్ని పక్కన పెడితే ఆయన అడిగిన క్షమించు అనే పదం వెనుక ఉన్న న్యాయపరమైన అర్థం ఇంకా ఆశ్చర్యపరుస్తుంది మనల్ని. ఆ గ్రీకు పదం ఏమిటో చెప్తారా? గ్రీకులో వాడబడిన పదం అఫియేమి. మొదటి శతాబ్దపు రోమన్ మరియు యూదు చట్టాల ప్రకారం దీని అర్థం కేవలం ఒక తప్పును చూసి చూడనట్లు వదిలేయడం కాదు, ఒక అప్పును, ఒక రుణాన్ని చట్టబద్ధంగా రద్దు చేయడం. ఓహో, అంటే పూర్తిగా వారి ఖాతాలోంచి ఆ రుణాన్ని తీసివేసి డాక్యుమెంట్ను చించేయడం లాంటిదా? అక్షరలా అంతే. ఆ రుణాన్ని క్యాన్సిల్ చేయడం. కానీ ప్రాక్టికల్గా ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఒక పెద్ద లాజికల్ సమస్య ఉంది. ఒకవేళ దేవుడు వారిని అలా సులభంగా క్షమించేస్తే, వారి అప్పును రద్దు చేసేస్తే, ఆయన న్యాయానికి అర్థమేముంటుంది? మంచి ప్రశ్న అడిగారు. అదే కదా. అంటే ఒక హంతకుడిని న్యాయమూర్తి ఊరికే క్షమించి వదిలేస్తే సమాజంలో న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుంది. ఉచితంగా పాపాలను వదిలేస్తే దేవుడు ఒక అన్యాయమైన న్యాయాధిపతి అవుతాడు కదా. దేవుని పవిత్రతకు మచ్చొస్తుంది కదా. ఇక్కడే థియాలజీలోనే అసలైన అద్భుతం దాగి ఉంది. ఆయన న్యాయాన్ని పక్కన పెట్టలేదు, రాజీ పడలేదు. ఆ క్షమాపణ పాపులకు ఉచితంగా ఇవ్వబడి ఉండవచ్చు, కాని దేవునికి అది ఉచితం కాదు. అంటే దీనికి వెల చెల్లించబడిందంటారా? ఖచ్చితంగా. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక న్యాయమూర్తి ముందు ఒక నేరస్తుడి నిలబడి ఉన్నాడు. అతనికి కోట్లు జరిమానా పడింది. కట్టలేకపోతే మరణశిక్ష. న్యాయమూర్తి నిన్ను ఉచితంగా వదిలేస్తున్నాను అని చెబితే అది అన్యాయం అవుతుంది కదా. అవును, ఎవరైనా అలా చేస్తే అది పూర్తిగా అన్యాయమే. కాని ఆ న్యాయమూర్తి తన కుర్చీలోంచి దిగి, తన న్యాయమూర్తి వస్త్రాన్ని పక్కన పెట్టి, ఆ నేరస్తుడి స్థానంలో తను నిలబడి, తన స్వంత ఆస్తిని అమ్మి ఆ జరిమానాను చెల్లిస్తే అప్పుడు న్యాయం నెరవేరుతుంది, కృప కూడా చూపబడుతుంది. వావ్! క్రీస్తు శిలువపై సరిగ్గా ఇదే చేశాడనమాట. ఆ చట్టబద్ధమైన రుణాన్ని తన సొంత రక్తంతో తన శరీరంలో పూర్తి వెల చెల్లించి రద్దు చేస్తున్నాడు. అవును, తన ప్రాణం పోతున్నా న్యాయాన్ని వక్రీకరించకుండా ఆ న్యాయాన్ని తన శరీరంలో భరించి మరీ క్షమాపణను చట్టబద్ధం చేశాడు. నిజంగా ఇది దేవుని గొప్పతనం. అయితే ఆయన ఈ ప్రార్థన చేయడానికి చెప్పిన కారణం వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు అని. అసలు రోమా సైనికులకు, అక్కడున్న నాయకులకు తామొక మనిషిని దారుణంగా హింసించి చంపుతున్నామని కళ్లకు కనిపిస్తూనే ఉంది కదా. అవును, వాళ్లకు భౌతికంగా అంతా తెలుసు. మరి తెలియదని ఆయన ఎందుకన్నాడంటారు? ఇక్కడే మనం మానవాళి యొక్క ఆధ్యాత్మిక అంధత్వం గురించి అర్థం చేసుకోవాలి. పాపం మనుషుల కళ్లను ఎంతగా గుడ్డి చేస్తుందంటే, వాళ్లు అక్షరాల సృష్టికర్తను చంపుటూ కూడా దేశభక్తి అనో లేదా తమ మతాన్ని కాపాడుకుంటున్నామనో, దేవునికి గొప్ప సేవ చేస్తున్నామనో భ్రమపడ్డారు. అంటే ఇది మానవుల ఆధ్యాత్మిక గుడ్డితనానికి పరాకాష్ట అని చెప్పొచ్చు. అవును, ఈ సత్యం దేవుని ముందస్తు కృపను, అంటే మనం అడగకముందే మనల్ని వెతుక్కుంటూ వచ్చే దేవుని నిబంధన స్వభావాన్ని స్పష్టంగా చూపిస్తుంది. దీన్ని మనం బైబిల్ మొత్తంలో ఒక విశాల దృక్పథంతో చూస్తే ఎలా అర్థం చేసుకోవచ్చు? దేవుడిలా ముందే రావడం అనేది బైబిల్లో ఒక నమూనాగా ఉందా? ఖచ్చితంగా ఉంది.
ఆదికాండము 3వ అధ్యాయంలో ఏదెను తోటలో జరిగిన సంఘటనను ఒక్కసారి పరిశీలిద్దాం. ఆదాము హవ్వలు దేవుని మాటను ధిక్కరించి తప్పు చేసినప్పుడు వాళ్ళు పశ్చాత్తాపపడి దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ అడగలేదు కదా. అవును, పైగా వాళ్ళు చెట్ల చాటుమ దాక్కున్నారు. దేవుడడిగితే ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నారు. నేను కాదు తను కాదు పాము అని. కరెక్ట్. అయినా దేవుడే ఆ చల్లపూట వారిని వెతుక్కుంటూ వెళ్లాడు. జంతువుల చర్మాలతో వారికి వస్త్రాలు చేసి వారి పాపాన్ని కప్పి ఒక రక్షకుడిని వాగ్దానం చేశాడు. సరిగ్గా గొల్గోతా శిలువ దగ్గర కూడా అదే జరుగుతోంది. అంటే ఆ సైనికులు కనీసం పశ్చాత్తాపపడకపోయినా దేవుడు తన కృపను ముందుగానే వారికి అనుగ్రహించాడు. అవును, శ్రమపడుతున్నాడని జాలి కూడా పడలేదు వాళ్ళు. అయినా కృప ముందుకొచ్చింది. మనం మానసిక శాస్త్రపరంగా ఆలోచిస్తే ఎవరైనా మనకు హాని చేసినప్పుడు మన ప్రవర్తన ఎంత భిన్నంగా ఉంటుందో అర్థమవుతుంది. మనకు అన్యాయం చేసిన వారు తలదించుకుని పశ్చాత్తాపంతో ఏడ్చుకుంటూ వచ్చి సారీ చెబితేగాని మనం వారిని క్షమించడానికి ఇష్టపడము. శత్రువులుగా ఆయనపై ద్వేషంతో ఉన్నప్పుడే మనకోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇది దేవుని నమ్మకత్వాన్ని ఎంత అద్భుతంగా తెలియజేస్తుందో కదా. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ప్రార్థన కేవలం ఒక ఉద్వేగభరితమైన మాటగా గాలిలో కలిసిపోలేదు. దీనికొక అద్భుతమైన తక్షణ ఫలితముంది. సృష్టికర్తను ఆయన సృష్టే చంపుతున్నప్పుడు ఆ దేవుని ఉగ్రతతో ఆ క్షణమే లోకం మొత్తం కాలి బూడిదైపోవాలి కదా. ఖచ్చితంగా భూమి నెర్రెలు విడవాలి, ఆకాశం నుండి అగ్ని కురవాలి. కాని ఆ క్షమాపణ అభ్యర్థన దేవుని ఉగ్రతను ఆ క్షణమే నిలుపుదల చేసింది, ఒక రకంగా ఆపేసింది. వావ్! దేవుని ఉగ్రతను ఆపి అక్కడున్నవారిలో మార్పును తీసుకొచ్చింది కదా. ఆ ప్రార్థన విన్న వెంటనే శిలువ పక్కనున్న దొంగ మారుమనసు పొందాడు. అవును, అలాగే రోమా శతాధిపతి నిజంగా ఈయన దేవుని కుమారుడే అని ఒప్పుకున్నాడు. ఆ తరువాత కొద్ది రోజులకే అపోస్తలుల కార్యంలో చూస్తే శిలువ వేయండి అని అరిచిన వేలాది మంది అదే దేవుని కృప ద్వారా తమ రక్షణను పొందారు. ఇది అద్భుతం అసలు. ఈ రక్షణ ప్రక్రియలో పాత నిబంధనలోని ఒక గొప్ప న్యాయ సూత్రాన్ని యేసయ్య ఇక్కడ ఎలా అన్వయించారో మనం ఖచ్చితంగా చూడాలి. పాత నిబంధన సంఖ్యాకాండము 35వ అధ్యాయంలో ఆశ్రయపురాలు అనే ఒక అద్భుతమైన చట్టముంది. ఆ ఆశ్రయపురాలు, అవును, మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఎవరైనా తెలియక ఒకరి ప్రాణం తీస్తే వారు ప్రాణరక్షణ కోసం ఆ నగరాలకు పారిపోవచ్చు కదా. కరెక్ట్. ఆశ్రయపురాలు ఎందుకు ఏర్పాటు చేయబడ్డాయో మనం ఆలోచించాలి. ఉదాహరణకు, ఎవరైనా అడవిలో గొడ్డలితో చెట్టు నరుకుతుంటే ఆ గొడ్డలి ఇనుప భాగం ఊడి పక్కనున్న వ్యక్తికి తగిలి అతను చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తి బంధువులు కోపంతో ఇతన్ని చంపకుండా ఉండటానికి ఈ ఆశ్రయపురాలకు పారిపోయేవారు. ఆ నియమాన్ని చాలా సరిగ్గా చెప్పారు. ఆ ఆశ్రయపురాలు కేవలం తెలియక తప్పు చేసిన వారికి మాత్రమే ఆశ్రయమిస్తాయి. అంటే ఉద్దేశపూర్వకంగా హత్య చేసిన వారికి అక్కడ ప్రవేశం లేదు కదా. అస్సల్లేదు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా పగతో హత్య చేస్తే వారికి అక్కడ ప్రవేశం లేదు. వారిని ఆశ్రయపురంలోకి రానివ్వరు. వారికి శిక్ష పడాల్సిందే. ఇప్పుడు శిలువ దగ్గరకొద్దాం. దేవుని కుమారుడిని అత్యంత దారుణంగా శిలువ వేయడం కంటే ఉద్దేశపూర్వకమైన అతిపెద్ద నేరం ప్రపంచ చరిత్రలో మరొకటి లేదు కదా. అవును, దీనికి శిక్ష ఖచ్చితంగా పడాలి. కాని యేసయ్య శిలువపై నుండి తండ్రి వీరికి తెలియదు అని దేవుని ముందు డిక్లేర్ చేయడం ద్వారా ఏం జరిగిందో తెలుసా? ఓహో, ఒక్క నిమిషం. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఉందన్నమాట. శిలువ వేయడం అనే ప్రపంచ చరిత్రలోనే ఆ అతిపెద్ద ఉద్దేశపూర్వక నేరాన్ని వీరికి తెలియదు అని చెప్పడం ద్వారా ఆయన దాన్ని తెలియక చేసిన తప్పుల జాబితాలోకి మార్చేశాడా? అక్షరాల అదే జరిగింది. వావ్! తద్వారా ఆ హంతకులు ఆశ్రయపురంలోకి ప్రవేశించడానికి అర్హత కల్పించాడా ఆయన? అవును, వీరికి తెలియదు అని ప్రకటించడం ద్వారా దేవునికి దూరమైన మానవాళి అంతా క్రీస్తు అనే ఆశ్రయపురంలో శరణు పొందడానికి ఒక చట్టబద్ధమైన అర్హతను ఆయన సంపాదించి పెట్టాడు. నిజంగా అద్భుతమిది. క్షమాపణ ద్వారా కడిగివేసి ఆయనలో మనకు ఒక సురక్షితమైన ఆశ్రయాన్ని కల్పించాడు. ఇది మానవ మేధస్సు కందని ఒక అద్భుతమైన రక్షణ ప్రణాళిక. నిజంగా పాత నిబంధనలోని న్యాయం ఆ కొత్త నిబంధనలోని శిలువ కృపతో ఎంత అద్భుతంగా ముడిపడి ఉందో చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఇది కేవలం ఒక ప్రార్థన మాత్రమే కాదు, దేవుడు తన ప్రజలను రక్షించుకోవడానికి వేసిన ఒక అద్భుతమైన నిబంధన ప్రణాళిక కదా. ఖచ్చితంగా. మరి ఈ వాక్యంలో ఉన్న ఈ లోతైన సత్యం కేవలం ఒక సమాచారంగా మిగిలిపోకుండా దైనందిన జీవితాలను ఎలా మార్చాలి అన్నది మనం ఆలోచించాలి.
థియాలజీ ఎప్పుడూ మన ప్రాక్టికల్ లైఫ్కి అప్లై అవ్వాలి. అవును. అంటే దీన్ని ఎలా అన్వయించుకోవాలి అంటారు? మనందరిలో ఒక అంతర్గత న్యాయస్థానం ఉంటుంది. ఎవరైనా మనకు అన్యాయం చేస్తే, కించపరిస్తే, వారు వచ్చి క్షమాపణ అడిగే వరకు మనం వారిని ఆ మనస్సులోని న్యాయస్థానంలో బంధిస్తాము. మన మనసులో వారిని ఎప్పటికీ దోషులుగానే నిలబెడుతూ శిక్షిస్తూ ఉంటాము. ఆ చేదును అలాగే మోస్తూ మనల్ని మనమే హింసించుకుంటాము. ఈ కోపంతో మనం అవతలి వారిని బంధించామనుకుంటాం కానీ నిజానికి ఆ ద్వేషమనే జైల్లో మనమే బందీలుగా మారిపోతాం కదా. అవతలి వారొచ్చి క్షమాపణ అడిగే వరకు ఆ గొలుసులు మనం తెంచుకోలేము. కరెక్ట్. కానీ ఒక్కసారి ఆలోచించండి, సర్వసృష్టిని నియంత్రించే దేవుడే తనను దారుణంగా హింసించి చంపుతున్న వారి అప్పును వారు అడగక ముందే రద్దు చేసి ఆ పత్రాలను చించివేసినప్పుడు ఇక మనం మన తోటివారి పట్ల ఆ చేదును ఎలా మనసులో పెట్టుకోగలం? నిజమే. దేవుడే అంతగా క్షమించినప్పుడు మనమెందుకు క్షమించలేము? దేవుడు మనపై తన ఉగ్రతను ఆపి ముందస్తు కృపను కుమ్మరించినప్పుడు మనం ఇతరుల పట్ల ఎందుకు క్షమాపణను చూపించలేము? ఆ శిలువ క్షమాపణను మనం అనుభవించాము అనడానికి నిజమైన రుజువు ఆ ఇతరులను క్షమించే హృదయం మనకుండటమే. మనం ఆ ఆశ్రయపురంలో ఉన్నామని నమ్మితే ఇతరులకు కూడా ఆ ఆశ్రయాన్ని చూపే హృదయం మనకుండాలి కదా. చాలా అద్భుతంగా చెప్పారు. ఈ వాక్య ధ్యానం అనేది కేవలం జ్ఞానాన్ని సంపాదించడానికి కాదు, దేవునితో సజీవమైన సంబంధాన్ని పెంచుకోవడానికి అని ఈ అధ్యయనం నిరూపిస్తోంది. ఆ శిలువపై ప్రవహించిన క్షమాపణ మన గుండెల్లో ప్రవహించినప్పుడే దేవునితో మన సంబంధం పరిపూర్ణమవుతుంది. మన ప్రార్థనా జీవితం కూడా అర్థవంతమవుతుంది. అవును. ఈరోజు రోజంతా ఈ మాటను మనసులో ధ్యానిద్దాం. ఖచ్చితంగా. సరే, ఈ లోతైన వాక్య ధ్యానం ముగించే ముందు వింటున్న వారందరికీ ఒక చిన్న ఆలోచన. ఈ సెషన్ ద్వారా మనం నేర్చుకున్న కొత్త సత్యమేమిటి? దేవుడు ఏమి నేర్పించాడు? ఈరోజు జీవితంలో తీసుకోబోయే ఒక ఆచరణాత్మకమైన అడుగు ఏమిటో కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. అలాగే తోటి విశ్వాసుల విశ్వాసాన్ని బలపరచడానికి ఈ క్షమాపణ సందేశాన్ని వారితో తప్పకుండా షేర్ చేయండి. రాబోయే వాక్య ధ్యానాల ద్వారా ఇంకా అనేక అద్భుతమైన సత్యాలను నేర్చుకోవడానికి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అవును, దేవుడు ఇలాంటి లోతైన సత్యాలతో మనల్ని ఎప్పుడూ నడిపిస్తూనే ఉంటాడు. కానీ ఇదంతా విన్న తరువాత మనస్సులో ఒక ఆలోచన అలాగే ఉండిపోతుంది. దేవుడు శిలువపై అంతటి ఉద్దేశపూర్వకమైన పాపాన్ని సైతం తన కృపతో తెలియక చేసిన తప్పుగా మార్చగలిగితే, భవిష్యత్తులో మనం చేసే తప్పుల పట్ల, మానవాళి బలహీనతల పట్ల ఆ క్షమాపణ యొక్క పరిధి ఎక్కడి వరకు వెళుతుంది? ఆ దేవుని కృపకు అసలు హద్దులున్నాయా? అది మనమందరం నిరంతరం అన్వేషించాల్సిన విషయమే. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.